వాట్సాప్ లో సర్కారు వైద్య సేవలట. వాట్సాప్ లో సర్కారు వైద్య సేవలట. చాట్ బాట్ ఆప్షన్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు, హెల్త్ రికార్డ్స్ తో పాటు ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ రికార్డుల డౌన్లోడింగ్ కి వెసులుబాటు. డాక్టర్లు టైంకు రాకున్నా, హాస్పిటల్ నిర్వహణ బాగలేకున్నా కంప్లైంట్ చేసే ఛాన్స్. తొలి విడతలో డిపిహెచ్ టీవీవీపీ పరిధిలోని 1000 హాస్పిటల్స్ అమలు. ప్రత్యేక ఫోన్ నెంబర్ ద్వారా సాఫ్ట్వేర్ రెడీ చేసిన ఆరోగ్యశ్రీ అధికారులు అంటూ చూస్తాను. సో వాట్సాప్ లో సర్కారు వైద్య సేవలు ఇవ్వడం నిజంగా ఒక మంచి పరిణామమే. సో రేపు జరగబోయేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఉంటే చాలా బాగుండేది. సో తగ్గనున్న యాప్ల గోలాట. ప్రస్తుతం ఏ హెల్త్ సర్వీస్ పొందాలన్నా దానికి సంబంధించిన ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేక చాలా మంది సేవలు వినియోగించుకోవడం కాదు. కానీ వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ చాట్ బాట్ సేవలు జనాలకి ఈజీగా తొందరగా వెళ్తాయని ఆరోగ్యశ్రీ అధికారులు భావిస్తున్నారు. జనాలు డిజిటల్ హెల్త్ వైపు మొగ్గు చూపడానికి, సర్వీసులు మరింత స్పీడ్గా ఈజీగా అందడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. సో ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల సూర్యోదయానికి ముందే వెళ్ళి ఓపీ చిట్టి కోసం ఆ పడిగాపులు కాయక తప్పదు. తీరా మనవంతు వచ్చే వరకు ఏ మధ్యాహ్నమో సాయంత్రమో లేక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో విరివిగా వాడేటువంటి వాట్సాప్ ద్వారానే పలు రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఓపీ, హెల్త్ కార్డుల డౌన్లోడ్ వంటి సదుపాయాలను అతి త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ద్వారా డిజిటల్ సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర ఆరోగ్యశ్రీ అధికారులు సిద్ధమయ్యారంటూ చూస్తున్నాం. సో అంటే డాక్టర్ అపాయింట్మెంట్ కానీ, లేకపోతే రకరకాల ఏవైతే క్వశ్చన్స్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ చాట్ బాట్ అనేటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మొత్తానికైతే సర్కారు ఒక కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. అంటే వాట్సాప్లోనే వైద్య సేవలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. సో అందులో ఏ సేవలు ఉంటాయి, ఏ విధంగా ఒకవేళ కంప్లైంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయట. సో ఈ డిజిటల్ సేవలు పూర్తిగా వాట్సాప్ చాట్ బాట్ ద్వారా నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి నెంబర్కు మెసేజ్ చేయగానే తొలుత చాట్ బాట్లో ఆయుష్మాన్ భారత్ ఐడి, ఆధార్ నెంబర్తో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెంటనే సర్వీసులకు సంబంధించి చాట్ బాక్స్లో రకరకాల ఆప్షన్లు వస్తాయి. ఏ జిల్లా, ఏ హాస్పిటల్లో లాంటి ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సర్వీసులు పొందొచ్చు. హాస్పిటల్కు వెళ్ళక ముందే వాట్సాప్లో ఓపీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే పేషెంట్ల హెల్త్ రికార్డులు చూసుకోవడంతో పాటు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ తదితర హెల్త్ రికార్డులను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇవే కాకుండా హాస్పిటల్స్లో ఇబ్బందులు ఉంటే కంప్లైంట్ చేయడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. డాక్టర్లు టైంకి రాకున్నా, హాస్పిటల్ పరిసరాలు నీట్గా లేకున్నా చాట్ బాట్ ద్వారా పేషెంట్తో అభిప్రాయాలు చెప్పొచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తొలి విడత 1000 హాస్పిటల్స్లో దీన్ని తీసుకొస్తారట. సో ఇందులో వైద్య సేవలు, డాక్టర్ల అపాయింట్మెంట్లు, ఓపీ అవన్నీ వాటితో పాటు కంప్లైంట్లు, రకరకాల ఆప్షన్లు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.